ఈ సెషన్లో మనం ఈ బాల్కి షాడో ఏ విధంగా పెట్టాలి అంటే బాల్ రొటేట్ అవుతూ ఇట్లా ఈ పాత్లో వెళ్తున్నప్పుడు బ్యాక్లో షాడో రావాలి దీనికి. మరి ఈ షాడో వచ్చేదానికి మనం ఇంకొక లేయర్ని తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఫస్ట్ ఇక్కడ బాల్ లేయర్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి ఇప్పుడు దీంట్లో ఉన్న అన్ని ఫ్రేమ్స్ని కాపీ చేసుకోండి. ఎడిట్, టైమ్ లైన్, కాపీ ఫ్రేమ్స్. సో టోటల్గా ఇక్కడ ఉన్న మొత్తం ఫ్రేమ్స్ కాపీ అవుతాయి. సో ఇప్పుడు ఈ హైలైట్ లేయర్ దగ్గరికి వెళ్ళి న్యూ లేయర్ని క్లిక్ చేయండి. ఇప్పుడు ఈ లేయర్ దగ్గర మీరు ఎడిట్లోకి వెళ్ళి టైమ్ లైన్, ఇప్పుడు పేస్ట్ ఫ్రేమ్స్. సో యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ ఏవైతే ఉన్నాయో ఆ ఫ్రేమ్స్ యాజ్ ఇట్ ఈజ్గా అదే నేమ్ తోటి ఇక్కడ రావడం జరిగింది. సో నేమ్ మారుస్తాను, షాడో. సంథింగ్ ఎస్హెచ్ అని ఇవ్వడం జరిగింది. సో అయితే ఇప్పుడు ఈ లేయర్ని సెలెక్ట్ చేస్తాం. ఇప్పుడు దీనికి షాడో క్రియేట్ చేయాలి అంటే మీకు దీని యొక్క ప్రాపర్టీస్ తీసుకోండి. ఈ ఆబ్జెక్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఫిల్టర్స్ ఉన్నాయి, దీన్ని ప్రస్తుతానికి క్లోజ్ చేస్తాం. మరి ఈ ఫిల్టర్స్ ఇక్కడ ఏమీ లేవు, ప్రాపర్టీ వాల్యూ ఏమీ లేదు. సో ఇప్పుడు నేను యాడ్ ఫిల్టర్ ఇక్కడ ఏ ఫిల్టర్ యాడ్ చేయాలి, డ్రాప్ షాడో అనేదాన్ని ఇక్కడ దీనికి యాడ్ చేశాను. మరి ఇక్కడ స్ట్రెంగ్త్ 100% ఉంది, దాన్ని కాస్త తగ్గిస్తాను. దీనికి షాడో మరీ డార్క్గా ఉన్నట్లు కనిపిస్తుంది. ఇట్లా షాడోని లైట్ చేద్దాం. సో ఇప్పుడు యాంగిల్ ఇటు సైడ్ ఉంది, మరి బ్యాక్ సైడ్ దీనికి రావాలి. కాబట్టి యాంగిల్ని చూడండి, ఇక్కడ షాడో మూవ్ అవుతుంది అటు సైడ్కి. ఓకే, ఇటు సైడ్ ఉన్నది ఇటు సైడ్ రావడం జరిగింది. ఇప్పుడు మనకి ఈ షాడో పైన ఉన్న ఆబ్జెక్ట్ అవసరం లేదు. సో హైడ్ ఆబ్జెక్ట్ని హైడ్ చేసేసాను. ఇప్పుడు మీరు యొక్క షాడో అడ్జస్ట్మెంట్స్ మీరు చేసుకోవచ్చు. దీనికి ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ టూల్ తీసుకోండి. ఇప్పుడు ఇట్లా ఈ రెండు బాక్సుల మధ్యలో పెట్టి స్క్వీజ్ చేయండి. స్క్వీజ్ చేసి ఇప్పుడు లెంత్ కూడా ఇట్లా తగ్గించండి. ఓకే, అయితే ఇప్పుడు ఈ బాల్ కింద రావాలి ఈ షాడో. కాబట్టి ఏం చేస్తానంటే టోటల్ యొక్క
టైం లైన్తో సహా ఇట్లా నేను దీన్ని డ్రాప్ డౌన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు షాడో అనేది పైన ఉంది, జస్ట్ మీరు మూవ్ చేయండి. ఇంకా మీకు ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ షాడోని మీరు ఇట్లా డ్రాగ్ చేసి ఈ బాల్ కిందకి తీసుకురండి. సో ఇప్పుడు బాల్ పైన ఉంది, షాడో కింద రావడం జరిగింది. మరి ఇంకా కొన్ని అడ్జస్ట్మెంట్స్ చేయాలి. ఇట్లా యాంగిల్ రొటేషన్ కావచ్చు, అండ్ ఈ పాత్ అడ్జస్ట్మెంట్ కావచ్చు, ఇట్లాంటివి చేసుకోండి. కంట్రోల్ జెడ్ షాడోకి మాత్రమే. ఓకే, అండ్ నౌ ట్రై వన్స్. మరి ఇక్కడ డ్రాప్ అయిన తర్వాత మీకు షాడో అవసరం లేదు, మీకు బెటర్ వేలో అడ్జస్ట్మెంట్స్ ఇంకా చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ షాడోని. మరి ఇక్కడ డ్రాప్ అయ్యేటప్పుడు చూడండి, లోపలికి వెళ్ళిన తర్వాత కూడా షాడో ఇట్లా కనిపిస్తూ ఉంది. మరి మీరు ఈ స్టేజ్లోకి వచ్చిన తర్వాత ఇక షాడో అవసరం లేదు అనుకుందాం. సో ఇక్కడ వచ్చి మీరు ఆ యొక్క షాడోని సెలెక్ట్ చేసి ఇప్పుడు దీని యొక్క స్ట్రెంగ్త్ 0 చేసేయండి. సో ఇప్పుడు చూడండి, గో టు ఫస్ట్ అండ్ ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం, లేదంటే ఓకే రన్ ఇట్. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఆ షాడో పోతుందన్నమాట కనిపించకుండా. సో ఈ విధంగా రకరకాల వేస్లో మీరు ఈ యొక్క అడ్జస్ట్మెంట్స్, ఈ షాడో ఇక్కడి నుంచి కాకుండా ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యేటట్లా రకరకాల అడ్జస్ట్మెంట్స్ మీరు ఇంకా బెటర్ వేలో షాడోకి చేయొచ్చు.